నరేంద్ర అన్న హుండై వర్నా కార్ మా దగ్గరికి అయితే చిన్న చిన్న మెకానికల్ వర్క్స్, దాంతోపాటు చిన్న చిన్న ప్యాచెస్, ఒక 7+ ప్యాచెస్ ఉన్నాయన్నమాట. అవి చేయమని మాకైతే పంపించారు. అండ్ నేనేంటంటే చాలా టైం తీసుకున్నా కూడా మంచి అవుట్పుట్ అయితే వచ్చేసింది. అండ్ అన్నకు కూడా చెప్పలేదు ఇట్లా పెయింటింగ్ ఫుల్ చేసేస్తున్నామని. అండ్ అన్న ఏం అనడు అనే ధైర్యంతోనే, అండ్ అన్నకు నేనంటే చాలా నమ్మకం కాబట్టి అన్నకు ఎంత పెద్ద సర్కిల్ ఉన్నా కూడా నాకైతే ఇచ్చిరు. అండ్ ఈ బండి అయితే ఫుల్ అవుటర్ బాడీ పెయింటింగ్ అయితే చేసాము. అండ్ ఫుల్ అవుటర్ బాడీ పెయింటింగ్లో ఎట్లా అంటే ఫుల్ ఎక్స్ట్రా గ్లాస్ వచ్చేసింది, ఇది సాలిడ్ కలర్ కాబట్టి. అండ్ అలాయిస్, క్యాలిపర్స్ ఇవి కూడా పెయింట్ చేసినాము. నెక్స్ట్ క్యాలిపర్స్ వచ్చేసి బ్లాక్అవుట్ చేసినాము. అండ్ ఈ క్యాలిపర్స్ రెడ్ కాకుండా నియాన్ గ్రీన్ కొట్టింటే బాగుండు అని చెప్పేసి మా సీనియర్ టెక్నీషియన్ షరీఫ్ అన్నాడు. కానీ రెడ్ కూడా బాగుంది. నెక్స్ట్ ఎప్పుడైనా మళ్ళీ మా దగ్గరకు వస్తే ఈసారి నియాన్ గ్రీన్ వేసి ట్రై చేయాలి. బాగానే కనిపిస్తున్నాయి. ఈవెన్ డ్రమ్స్కి కూడా రెడ్ చేసినాము. అండ్ ఇంకా బండి అయితే సెరామిక్ కోటింగ్కి వెళ్ళలేదు. చిన్న చిన్న బ్యాలెన్స్ వర్క్స్ ఉన్నాయి, ఇట్లా టైర్ల మీద ప్రైమర్, ఇంకా కొన్ని ఇట్లా వెదర్ బీడింగ్స్ మీద, సైడ్ మిర్రర్ మీద ఓవర్ పెయింటింగ్ మార్క్స్ అవి ఉన్నాయన్నమాట గ్లాస్ మీద. అవన్నీ కూడా క్లీన్ చేసి సెరామిక్ కోటింగ్ అయితే ఇస్తాము. ఓకే, జస్ట్ వాషింగ్ చేసి పెట్టినాము పెయింట్ అయిపోయిన తర్వాత. అండ్ ఫ్రంట్ ఇంకొకటి ఏంటంటే, ఫ్రంట్ ఒక డిఫరెంట్ లుక్ రావాలని చెప్పేసి డీక్రోమింగ్ చేసేసినాము. ఈ హుండై సింబల్ ఉన్న ఈ గ్రిల్ కానీ, ఈ కింద ఉన్న గ్రిల్ కానీ డీక్రోమింగ్ చేసేసినాము. ఈ కార్కి బ్రాంజ్ కలర్ అలాయ్స్కి ట్రై చేద్దామని చూసాం, కానీ మా బ్యాడ్ లక్ బాగా కనిపించకపోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ బండే ఎందుకు అన్నది ట్రై చేయడం అని చెప్పేసి ట్రైల్ అయితే వేయలేదు. అండ్ దీంతోపాటు వెనకలు కూడా చూడొచ్చు, టెయిల్ లైట్స్ కూడా టింట్ చేసింటే బాగుండు అనిపించింది ఇప్పుడు, కానీ మరీ అన్నీ హెవీగా చేయడం ఎందుకు అని చెప్పేసి. అండ్ ఈ క్రోమ్ పట్టీ కూడా, ఈ డిక్కీ క్రోమ్ పట్టీ కూడా బ్లాక్అవుట్ చేసేసినాము. అండ్ ఇది చేసిన తర్వాత వెనకాల లుక్ బాగా కనిపిస్తుంది అనమాట. వీటన్నిటితో పాటు ఇంటీరియర్ కూడా కొంచెం మాకు అన్న చేయమని చెప్పిండు. ఇంటీరియర్ ఏం చేసామంటే, సీట్ కవర్స్ ఈ బ్రౌన్ కలర్ కనిపిస్తున్నాయి కదా, ఈ సీట్ కవర్స్ సెలెక్ట్ చేసింది కూడా నేనే. అన్నకు చెప్పలే ఇంతవరకు ఏ కలర్ సీట్స్ వేస్తున్నా ఏంది అనేది. కొంచెం ఈడ లోపల ఉన్న ఇంటీరియర్కి ఇది ఆపోజిట్ లేదా మ్యాచింగ్ ఉండేలాగా అని చెప్పేసి ఈ బ్రౌన్ కలర్ టర్కిష్ లెదర్ అయితే వేయించాను. దాంతోపాటు ఫుల్ మ్యాటింగ్ చేయించాను, అది కూడా బ్లాక్ కలర్లో చేయించాను. అండ్ గేర్ నాబ్కి మొత్తం కచ్చరా ఉండనమాట, అది కూడా సేమ్ సీట్ కవర్స్ మ్యాచింగ్ కలర్ నాబ్కి వేయించేసినాను. ఇవన్నీ కూడా చేసినాము. అండ్ చిన్న పనులు ఎట్లా అంటే, మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ చేసినాము, కొంచెం బ్లాక్ స్మోక్ వస్తుండే, టర్బో కంప్లైంట్ ఉండే, ఓకే జస్ట్ సర్వీస్ చేసేసినాము టర్బో కూడా. అండ్ చిన్న మైనర్ వర్క్స్, బ్రేక్ సర్వీస్, వెనకాల డ్రమ్స్ కూడా మార్చాల్సి వచ్చింది, ప్యాడ్స్, రోటర్స్, ఇట్లా ఆల్మోస్ట్ మైనర్ సర్వీసెస్ అన్నీ కూడా కంప్లీట్ చేసి ఇప్పుడైతే కార్ డెలివరీ చేయడానికి హైదరాబాద్ అయితే వెళ్తున్నాను. అండ్ అన్నకి ఏమేమి చేసామనేది చెప్పలేదు. అన్న రియాక్షన్ ఎట్లుంటుందో ఒకసారి వెహికల్ చూసాక చూడాలి. మ్యాక్సిమం ట్రై చేస్తాను అన్న రియాక్షన్ క్యాప్చర్ చేసుకోవడానికి. అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ.